హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. మనమే శర్వానంద్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మనమే మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఛానల్ తర్వాత మనకు శర్వానంద్ స్క్రీన్ పైన కనబడము, తన పర్ఫార్మెన్స్ అయితే న్యాచురల్గా అంటే కథకు తగ్గట్టు తన రోల్కి తగ్గట్టుగా అనిపించింది. చాలా చోట్ల తన పర్ఫార్మెన్స్ తోటే ఈ సినిమా ఎంగేజింగ్ అనిపించింది. కానీ అండ్ ఇంకొకటి హేషమ్ అబ్దుల్ వాహెబ్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా చోట్ల మనకి ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ అయితే క్యారీ చేస్తుంది. కానీ కథలో చాలా చోట్ల సీన్స్ విషయంలో కానీ ఒక ఎమోషనల్ కనెక్టివిటీ విషయంలో కానీ ప్రేక్షకులకి కొంచెం రొటీన్గా అనిపించడము, ఎమోషనల్ క్యారీ కాకపోవడం వల్ల చాలా చోట్ల ప్లెయిన్గా అనిపించింది. అదైతే పక్క ప్రేక్షకులకి అదొకటి డిసప్పాయింట్ అనిపిస్తుంది. అంటే కామెడీ విషయంలో కూడా వెన్నెల కిషోర్ పార్ట్, అంటే వెన్నెల కిషోర్ తర్వాత కృతి శెట్టి, మన శర్వానంద్ వీళ్ళ మధ్యలో ఉండే కొన్ని సీన్స్, అంటే ఎక్కువ సీన్స్ కూడా ఉండవు, ఒకటి రెండు సీన్స్ ఉంటాయి. అంతవరకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కామెడీ. అండ్ మిగతా చోట్లంతా కూడా ఇంకా కామెడీ విషయంలో శర్వానందే ఎక్కువగా తన పర్ఫార్మెన్స్ తోటి ఎంగేజ్ చేయగలిగిండు సినిమా మొత్తాన్ని. అండ్ ఇక్కడ రాహుల్ రామకృష్ణ కూడా ఉంటాడు, కానీ ఎందుకో రాహుల్ రామకృష్ణ కూడా అంత తన పర్ఫార్మెన్స్ తోటి, తన కామెడీ తోటి అంత ఎంగేజ్ చేయలేకపోయిందని అని చెప్పొచ్చు ఈ మూవీలో. అంటే కొన్ని చోట్ల అయితే ఇంకా రొటీన్గా అనిపిస్తాయి అనమాట, రొటీన్ కామెడీ లాగా కనెక్ట్ చేయలేకపోయింది అనమాట. అంటే కామెడీ తోటి, అంటే వెన్నెల కిషోర్తో ఉన్న తప్ప కామెడీ విషయంలో ఎక్కడ కూడా అంత కామెడీ విషయంలో కానీ ఇంకా ఎమోషనల్ విషయంలో కానీ ఎక్కువ కనెక్ట్ చేయలేకపోయిండు. మెయిన్ ఈ సినిమా అంతా పేరెంటింగ్ గురించి ఉంటుంది సినిమా. కాకపోతే ఆ పేరెంటింగ్ కూడా అంటే కొన్ని సందర్భాల్లో పేరెంటింగ్ అంటే పేరెంట్స్ చిల్డ్రన్ని 20 ఏళ్ళు సాకి తర్వాత వాళ్ళని ఫారెన్కి పంపించడము, ఎక్కడికో దూరంగా పంపించే క్రమంలో వాళ్ళు ఎంత ఎమోషనల్, అంటే ఆ 20 years వాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళ ఎమోషన్ని ఎలా తర్వాత వాళ్ళు దూరం అయినప్పుడు ఎలా దాన్ని క్యారీ చేస్తారు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్ ఆదిత్య. కాకపోతే చాలా చోట్ల అది కనెక్ట్ కాలేదు, అంటే ప్రేక్షకులకి అది కనెక్ట్ కాలేదు. అంటే ఆమె ఎమోషన్ ఈ పేరెంటింగ్లో ఉండే ఆ ఎమోషన్ అనేది, దాంట్లో ఉండే ఆ లవ్ అనేది, ఆ ఎఫెక్షన్ అనేది అంతా కూడా క్యారీ అవ్వడం అనేది కొంచెం వీక్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ ఎఫెక్షన్ ఏదైతే అంటే తను ఏదైతే పేరెంటింగ్ కాన్సెప్ట్ తీసుకున్నాడో డైరెక్టర్, అది అందించే ప్రయత్నం చేశాడు. కానీ కొంతవరకు కనెక్టివిటీలో ల్యాకింగ్ అనిపించింది నాకైతే. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఒకటి రెండు సాంగ్స్ బాగానే అనిపిస్తాయి. అందులో కొన్ని శర్వానంద్ చేసిన స్టెప్స్ అవన్నీ కొంచెం అట్లా కూల్ గోయింగ్ లాగా అనిపిస్తాయి, ఓకే అన్నట్టుగా అనిపిస్తాయి. అయితే సాంగ్స్ విషయం చెప్పలేను, కానీ స్టోరీ కనెక్ట్ చేసే, అంటే స్టోరీ వెళ్తున్నంతసేపు మధ్య మధ్యలో వచ్చే నోట్స్ కానీ, అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ వచ్చే ఆ స్టోరీలో పార్ట్ ఆఫ్ స్టోరీలో వచ్చే కొన్ని సౌండ్ ట్రాక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా కూడా బాగానే అనిపిస్తుంది. సినిమా స్టోరీకి కనెక్ట్ అయ్యేటట్టుగా అనిపిస్తాయి. కానీ ఎమోషనల్ కనెక్టివిటీ అయితే కొంచెం తగ్గిపోయింది అనేది చెప్పుకోవచ్చు. సో అంటే ఈ మూవీ విషయంలో న్యాయం చేసింది అయితే హేషమ్ అబ్దుల్ వాహెబ్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడక్కడ కొంత కామెడీ విషయంలో చెప్పొచ్చు. అండ్ మెయిన్గా శర్వానంద్ పర్ఫార్మెన్స్ వల్ల మనకు కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా స్టోరీ విషయంలో కానీ, ఎమోషనల్ కనెక్టివిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా మనకి అంటే సినిమా బాగా రొటీన్ అయిపోయింది కదరా అన్నట్టుగానైతే అనిపిస్తుంది. సో ఇంతవరకు అయితే ఈ సినిమా గురించి చెప్పగలను. ఇంకా థియేటర్కి వెళ్ళి 2.5 hours భరించగలరా అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ శర్వానంద్ వల్ల అని చెప్పొచ్చేమో. అంతకు మించి అంటే హేషమ్ అబ్దుల్ వాహెబ్ కూడా న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. ఇంకా ఎంతవరకు అయితే చెప్పగలను ఈ సినిమా గురించి పాజిటివ్గా. సో అది ఈరోజు మనమే మూవీ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో దట్ నా నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.